హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వేతాస్ హోమ్. అన్నం మిగిలిపోయినప్పుడు మీరు ఈ టేస్టీ గార్లిక్ రైస్ని 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ. ఇది అప్పుడే వండిన రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల ఉడికించిన రైస్ తీసుకొని ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. దీనిలో తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసి 1 స్పూన్తో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, శనగపప్పు వేసుకొని కొద్దిగా రంగు మారి క్రంచీగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి 15 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని మీరు ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ వేయాలి. తాలింపు అంతా సరిగ్గా కలిసేలా కలుపుకోవాలి. మీరు అప్పుడే వండిన రైస్తో చేసినట్టయితే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మిగిలిపోయిన అన్నంతో చేస్తున్నట్లయితే ఈ విధంగా కొన్ని నీళ్ళని చల్లుకొని మూత పెట్టి 1 నిమిషం ఉడికించాలి. ఈ విధంగా చేయడం వల్ల రైస్ ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర చల్లి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ ఎల్లిపాయ రైస్ రెడీ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ 2 టిప్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 1, మసాలాలు రైస్లోనే కలపాలి. 2, పప్పులు, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాలి. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.